మాత్రే నమః. నేను మీ చిర్రావూరి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్లు, వాట్సాప్లో కానీ ఏదైనా ఇటువంటి వాటిలో ఆచరణ సాధ్యం కానటువంటి పరిహారాల్ని అనేక మంది ఇవ్వడం జరుగుతోంది. ప్రత్యేకించి యూట్యూబ్లో ఇలాంటివి బాగా ఎక్కువగా ఉన్నాయి. శాస్త్ర పరిజ్ఞానము లేనటువంటి వారు, అనుభవం లేనటువంటి వారు పుస్తకాలు చూసేసి ఏదో దాన్ని వీడియో కింద చేసేసి యూట్యూబ్లో పెట్టేసి ఏదో ఆకర్షణీయమైనటువంటి టైటిల్ ఒకటి పెట్టేసి కార్డు పెట్టేసేటటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. మీరు యుక్తాయుక్త విచక్షణ లేకుండా అంటే అయ్యో నిజంగా ఇది జరుగుతుందా లేదా అనేటటువంటి విచక్షణ లేకుండా చెప్పేటటువంటి వారి యొక్క శక్తి ఏమిటో అనేటటువంటిది తెలుసుకోకుండా అలాంటి వాటిని పరిహారాల్ని ఆచరించడం వల్ల మనకు మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు నిజంగా చెప్పేటటువంటి వ్యక్తి లేదా వీడియో చేసేటటువంటి వ్యక్తికి దైవశక్తి ఉందా, లేదా అతనికి ఆ శక్తి ఉందా, శాస్త్ర పరిజ్ఞానం ఉందా, శాస్త్రం మీద పట్టు ఉందా, పరిహారాలు చెప్పేటటువంటి పరిహారాలు నిజంగా జరుగుతాయా అనేటటువంటి విచక్షణ లేకుండా కనుక ఎవరు పడితే వాళ్ళు చెప్పేటటువంటి పరిహారాలని మనం పాటించడం మొదలుపెట్టామంటే మంచి కంటే మంచి సంగతి అటుంచండి, చెడు జరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. చెప్పేటటువంటి గురువు సరైనటువంటి వాడు కాకపోతే ఆ గురువు చెప్పేటటువంటిది కనుక మీరు ఆచరించారంటే ఇందాక చెప్పినట్లుగా చెడు ఫలితాలు కలిగేటటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి ఏదో యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఆకర్షణీయమైనటువంటి టైటిలు ఆ పేరు కనపడగానే అది నొక్కేసేసి లక్ష్మీ కటాక్షం కోసం అనగానే ఎవరు చెప్పారో ఏమిటో తెలియకుండా అవి క్లిక్ చేసేసి వాళ్ళు చెప్పినటువంటి పరిహారాలని పొరపాటును కూడా పాటించకండి. అవతల వైపు ఉన్నటువంటి వాళ్ళు అంటే చెప్పినటువంటి వాళ్ళు సరైనటువంటి వాళ్ళైతే మనం అనుసరించడంలో తప్పు లేదు, కానీ వాళ్ళ యొక్క శక్తి యుక్తి మనం తెలియకుండా ఇలాంటివి కనుక చేయడం మొదలుపెట్టామంటే చాలా ప్రమాదం అనేటటువంటిది పొంచి ఉంటుంది తల్లి. కొన్ని విషయాల్లో మనము జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వెయ్యాలి. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించండి. జయం.